చేస్తుండగానే అతనికి మాట కూడా సరిగ్గా రావట్లేదు. అప్పటికి ఇద్దరు ఎస్ఐలు వచ్చి ఇది ఓన్లీ మెటర్నిటీకి సంబంధించి ఎక్కువ ఉంటది, ఇతన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళని చెప్పేసి ఫోర్స్ఫుల్ గా తీసుకొచ్చారు. కానీ ఇక్కడికి తీసుకొచ్చి అర్ధగంట అవుతుంది. ఇవో ఇక్కడనే అంబులెన్స్ ఉన్నది. నిమ్స్ లోకి వెళ్ళి మంచిగా దొరుకుతాయని చెప్పారు. ఈ రోజు ఇప్పుడు ఇంతకొచ్చినా కానీ నిమ్స్ లో అర్ధగంట అవుతున్నా కానీ మంచాలు దొరకట్లేమంటున్నారు. ఆయన ఒక వీఐపీ పర్సన్. ఇంత నిరుద్యోగుల గురించి ఇంత కొట్లాడుతుంటే 11 రోజులు అంగర్ స్ట్రైక్ చేస్తుంటే కూడా అతనికి కూడా మంచాలు ఇవ్వట్లేదంటే ఎంత దయనీయమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందనేది చూసుకోవాలి. మరి నిరుద్యోగులు ఒక్క నుంచి చనిపోతుంటే కూడా వీళ్ళు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండి చనిపోమంటున్నారు. మరి నిన్న ఈ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నిరుద్యోగుల పక్షాన నిరాహార దీక్ష చేస్తుంటే ఒక దళితుడు పక్క చేస్తాను కానీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నువ్వు హరీష్ రావు కేటీఆర్ మీరు వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేరి మీరు సచ్చుడా లేకుండా నోటిఫికేషన్ వచ్చుడు అన్నారు. మరి నువ్వు ఆ రోజు బక్క చేసిన దళితుడు అని దళితుడిని చంపాలనుకున్నావా? చంపాలని పోలీసులను తీసుకొచ్చి ఆయన చీడికి ఫోర్స్ఫుల్ గా తీసుకొచ్చి ఇంకా అర్ధగంట అవుతున్నా మేము రాలేదన్నా. వాళ్ళు ఫోర్స్ఫుల్ గా ఇది పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చారు, ఎస్ఐలు వచ్చారు. అక్కడ మేము ఉన్నాం, విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నాం. ఇక్కడ నుంచి వద్దు, మాకు ఇక్కడనే సెక్యూర్ అని చెప్పినాం. అంటే ఇక్కడ ఓన్లీ మెటర్నిటీ అన్నారు. లేదు మీ యూనివర్సిటీ స్టూడెంట్స్ మాకంతా తెలుసు, ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో కూడా తెలుసు. అంటే లేదు మీకు తెలుసా మాకు తెలుసా, ఇక్కడ ఎక్కువ మెటర్నిటీకి సంబంధించి ఉంటాయని చెప్పేసి ఫోర్స్ఫుల్ గా గాంధీకి పోమంటే గాంధీకి మేము పోమని చెప్తే నిమ్స్ కి వెళ్ళారని ఇమీడియట్ గా వాళ్ళే ఒక అంబులెన్స్ తీసుకొచ్చి నిమ్స్ కు పంపించారు. నిమ్స్ కు పంపిస్తే ఇప్పుడు మీరు కూడా చూసారు పాపం వాళ్ళు ఏం చేస్తారు, మంచాలు లేవంటున్నారు. కరెక్టే. మరి ఇక్కడ మీరు ఒక వీఐపీకి ఒక 11 రోజులు అంగర్ స్ట్రైక్ చేసినటువంటి వ్యక్తిని మీరు ఇక్కడికి తరలిస్తున్నప్పుడు మీకు పోలీసు వాళ్ళతో ఇక్కడికి పంపించినప్పుడు మీకు ఇంటెలిజెన్స్ కూడా చెప్పుద్ది కదా. మరి ఆ వ్యక్తికి ఒక మంచం ఏర్పాటు చేయాలని చూడొచ్చు కదా. మరి అదే అంబులెన్స్ లో మరి శవాన్ని లెక్క ఇంటికి పంపిస్తారా చెప్పండి. ఏదో ఒకటి